అందరికీ నేను మీ శ్రావణి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి దివాళీ స్పెషల్ అన్నమాట. ఆ వ్లాగ్ నేను మీతో షేర్ చేయబోతున్నా. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి ప్లీజ్. అదేవిధంగా నాకు కొంచెం సపోర్ట్ చేయడానికి అంటే అదొక్కటే లైక్. మీ దివాళీ గిఫ్ట్ కింద నేనైతే ఈ లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఈసారి నా ఈ వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. ఇంకా చాలు అడిగింది అనుకుంటున్నారా? ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మర్చిపోయాను చెప్పడం, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మోటివేటివ్గా, ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి సోమవారం నరక చతుర్థి అంటే దీపావళి కదా. అయితే ఇది సండే అన్నమాట. నేను సండే బ్లాగ్ కూడా నేను షూట్ చేశాను, చాలా స్పెషల్ ఉంటుంది. కానీ అది ఇప్పుడు నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ఎందుకు అనేది కూడా చెప్తాను రీజన్. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాను, అక్కడిని బ్లాగ్ అంతా షూట్ చేశాను అనమాట. అయితే దివాళీ అడుగుతున్నారనమాట, నాకు డిఎమ్స్ వస్తున్నాయి. సో అందుకనేసి నేను దివాళీ వీడియో అనేది ఫస్ట్ అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఇది సండే ఈవినింగ్ బ్లాగ్. నేను ఊరు వెళ్ళి వచ్చిన వెంటనే మన సెట్టింగ్స్ ఉంటాయి కదా, అన్నీ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి నాకు దీపావళి అంటేనే. ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకున్నాను, లైటింగ్స్ అవన్నీ నిన్న నైటే. ఇంకా మార్నింగ్ అయితే నాకు అసలు తెలియదండి వదిన వాళ్ళు వస్తారని, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సర్ప్రైజ్ లాగా వచ్చారు. అంటే మొత్తం క్లీనింగ్స్ వంట కూడా చేసేసాను. ఎందుకనంటే నేను 11కి ఆ టైంలో స్టార్ట్ చేస్తే నాకు మళ్ళీ ఈవినింగ్ అవుతుంది, అప్పుడు టైం సెట్ అవుతుంది అనేసి నేను ఇంకా వంట చేసేసి రెడీ అయ్యి అలా వచ్చాను బయటికి. వదిన వాళ్ళు సర్ప్రైజ్గా కనిపించారు. ఇంకా అయితే దాత్విక్కి హద్విక్కి అయితే నూనె రాసి అయితే స్నానం చేపించాను. ఈరోజు నూనె రాసి చేపిస్తే చాలా మంచిది నువ్వుల నూనెతో అని చెప్తారు. అందుకనే మా వారు చెప్పారనమాట, ఎర్లీగా లేపు 5కి లేచి చేస్తే మంచిదని. నేను అలా లేపలేదండి. వాళ్ళు ఎప్పుడు లేగిస్తే అప్పుడే కొంచెం ఎర్లీగా లేపి స్నానం అయితే చేపించేశాను. ఇంకా ఇంట్లో మొత్తం క్లీనింగ్స్ మళ్ళీ చేసేసాను అనమాట. అన్నీ చేసేసి ఇంకా ఒక దీపం కూడా పెట్టలేదు, ఈవినింగే పెడదామనేసి మిగతావన్నీ నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా అసలు ఈరోజు అయితే నేను అసలు ఏం వర్క్స్ అయితే చేయలేదు. అంటే ఇంట్లో ఇంకా వదిన వాళ్ళు వస్తే స్పెషల్ ఏదో ఒకటి చేయాలి కదా, బట్ అసలు ఏం చేయలేదన్నమాట. ఎందుకనంటే నేను కొన్ని ప్లాన్ చేసుకుని నా బ్రెయిన్లో ఉంది కదా, కొంచెం నేను వంట వైపు వెళ్తే నాది అంటే డిస్టర్బ్ అయిపోద్ది. నా ప్లాన్ మొత్తం చాలా అరేంజ్ చేసుకున్నాను కదా, అందుకనేసి మళ్ళీ ఫెయిల్ అవుతుంది అన్నట్లుగా నేను ఇంకా అత్తయ్య చేశారు. నేనైతే అసలు ఏం చేయలేదన్నమాట. ఇంకా ఇక్కడ నాకు హెల్ప్ కోసం ఒక చిన్న పాప వచ్చింది. అయితే ఇలా పూలు అవన్నీ గుచ్చుదాం, పూలతో వేద్దాం కదా, అన్నీ వస్తావా అంటే వచ్చిందనమాట. నాకు వదిన వాళ్ళు వస్తారని తెలీదు. ఇంకా అందుకనేసి ఆ పాపని పిలిస్తే నాకు ఒకవైపు నేను రెడీ అవుతూనే పూలు అవన్నీ నేను ఇక్కడ అవన్నీ లైటింగ్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను కదా, ఈ లోపల తను పూలు గుచ్చిచ్చేసింది. నేను బాబా వారికి అలాగే గణేష్కి అలా వేసేసాను అనమాట. వదిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశారు అత్తయ్య. ఇక్కడ అంటే మేమైతే ఏం రెసిపీ అసలు స్పెషల్ అయితే ఏం చేయలేదు. ఇంకా వదిన వాళ్ళు వచ్చారని అప్పటికప్పుడు అయితే సేమియా అయితే చేసేసారు అత్తయ్య. ఇంకా అందరూ కూర్చుని తింటున్నారనమాట. నేనైతే వర్క్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి, అంటే చేస్తూనే ఉన్నాను. ఎందుకనంటే హద్విక్ని ఎంత ఎర్లీగా పడుకోబెడితే నా పని అంత త్వరగా ఫినిష్ అయ్యిద్ది అనేది. నేను పైనవి అంటే ఫస్ట్ ముగ్గులు వాటి జోలికి వెళ్ళాను అనుకోండి, వాడు ఎలాగైనా ఆగం చేసేస్తాడు. అవి కాదు, మిగతా పైన పనులన్నీ మొత్తం ఫస్ట్ చేసేసుకుందాం, ఆ తర్వాత కింద రంగోలీస్ అంటే పూలతో అరేంజ్ చేసుకుందాం ముగ్గులు అనేసి నేను అలా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా లోపలంతా మ్యాక్సిమం పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి బయట అనమాట మెయిన్ ఎంట్రన్స్ ముందర నేను బయట ఈ ఫ్రంట్లో అసలు నేను ఇక్కడైతే రంగోలీ కానీ ఏమీ ముగ్గాను, సింపుల్ ముగ్గు వేస్తాను. ఎందుకు అనేది చెప్తాను. ఇక్కడైతే మా అన్నయ్యని కూడా వదలలేదు. అన్నయ్య వచ్చారా అన్నయ్య, వైర్ ఒకటి లైట్ వెలగట్లేదు అనమాట, లూజ్ కనెక్షన్ లాగా. అన్నయ్యని అడిగితే పాపం అన్నయ్య సెట్ చేస్తున్నారు. అసలు ఎంత కష్టపడ్డారో. ఇక్కడ నాకు లైటింగ్స్కి వెలగడానికి హెల్ప్ చేసింది మాత్రం మా అన్నయ్యే. ఎందుకనంటే 2 లైట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా అందుకనే అన్నయ్యని అడిగితే పాపం మా అన్నయ్య చేసేసారు. అన్నయ్య దగ్గర ఏంటంటే ఐడియాస్ ఉన్నాయో నేను తీసుకోవాలనిపించింది. నాకు చాలా యూజ్ అయింది అనిపించింది అనమాట ఆ రోజున.
అంటే అన్నయ్య అలా రావడం, ఏదైనా రాసి ఉంటే జరుగుతుందని. ఒకవేళ అన్నయ్య రాకపోతే ఆ లైటింగ్స్ వెలిగే కావేమో, అన్నయ్య వచ్చారు కాబట్టి ఓకే అయిపోయాయి అనమాట. ఇంకా అలా అన్నయ్య చూస్తున్నారు ఆ లైటింగ్స్ గురించి. నేను ఇవన్నీ పైన అరేంజ్ చేసి, ఇక్కడైతే అది బటన్స్ అనమాట, అంటే బ్యాటరీ ఉంటుంది కదా దాంతో, అదేమో బుద్ధుడి మీద బయట వేసేసాను. అంటే స్ట్రింగ్ లైట్స్ బయటకి లేవన్నమాట, ఫ్లగ్స్ ఎక్కువ లేవు, అందుకనే అలా బ్యాటరీస్ తీసుకురమ్మని చెప్తే మా వారు తీసుకొచ్చారు. నేను ఈ ఇయర్ అయితే అసలు ఏమీ కొనలేదండి. నేను అంటే లాస్ట్ ఇయర్వే ఇవన్నీ కూడా, ఈ ఒక్క బటన్వి చూపించాను కదా అదొక్కటి మాత్రం ఇప్పుడు తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి లోటస్ లైటింగ్ వెలుగుతుంది కదా, లోటస్ ఫ్లవర్ వాటర్లో వేస్తే లైటింగ్ వెలిగిద్ది కదా, అది ఆ 2 మాత్రమే తీసుకున్నాను అనమాట. నేను ఈరోజు ఈ ప్లానింగ్ ఉంది కదా, నేను ఇక్కడ ఈ ముగ్గేద్దాం, ఇక్కడ ఇది ముగ్గేద్దాం అనేసి నేను ముందర ఫిక్స్ అయిపోయాను అనమాట. వీటిని ఇలా అరేంజ్ చేయడానికి నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉంటానండి. ఎందుకనంటే అసలు అంటే ఎక్కడ వేస్తే అంత బాగుంటుంది, కొత్తగా తీసుకురావాలి, కొత్తగా కనిపించాలి ఇల్లు అన్నట్లుగా నేను ఎప్పుడు చూస్తాను. అందుకోసం అనమాట. ఇవి 3 అనేవి నేను 3 years బ్యాకే తీసుకున్నాను. నేను మిడిల్లో పెట్టాను కదా, అదైతే మిడిల్లో ఉల్లి వచ్చి లైట్ దియాస్ పెట్టడానికి, అదైతే నేను 3 years బ్యాక్ అయిందండి తీసుకుని. వాటిని అయితే ఇలా మిడిల్లో పెట్టేసి మధ్యలో ఫ్లవర్స్ వేద్దామనేసి అనుకుని దాన్ని అలా పెట్టేసి చుట్టూరు నేనైతే వేరే ముగ్గు అనుకున్నాను. వదిన అన్నారు అది కన్నా ఇది బాగుంది, జడ్జ్మెంట్ బాగా చేస్తారు వదిన అయితే అదే బాగాలేదు, నాకు ఇది బాగా నచ్చిందని చెప్పేసి నేను చార్జ్పిటీలో చూశాను అనమాట. ఇది చూస్తే నాకు ఈ ముగ్గు నచ్చింది అని చెప్పేసి వదినంది. అంటే ఇంకా సరే అని చెప్పేసి ఈ ముగ్గే మేము ఫిక్స్ అయిపోయాము. పాప అయితే నాకు రోజ్ పెటల్స్ అన్నీ కట్ చేసి ఇస్తుంది. మా దాత్విక్ ఒక్క 2 years కొంచెం పెద్ద అయిపోతే ఇలాంటి హెల్పింగ్స్ అన్ని నాకు చేస్తారు అనేది అయితే నాకు అనిపిస్తుంది. కన్ఫర్మ్గా చేస్తాడు. దాత్విక్ మాత్రం చేస్తాడు, హద్విక్ మీద నమ్మకం అస్సలు లేదు. ఎందుకేనంటే వాడు చేస్తాడో అనేది అస్సలు తెలియదు. మాటలు చెప్పేసి ఊరుకుంటాడండి, పని అయితే చేయడు. దాత్విక్ అయితే నేను చెప్తే ఒక్కసారి కాకపోయినా 2వ సారికైనా వింటాడనమాట మాట. అందుకనే నేను అనుకుంటున్నా వాడే నాకు ఇంకొక 1 year పోతే వాడే నాకు హెల్ప్ చేస్తాడు ఇలాంటివన్నీ అనుకుంటున్నాను. అంటే ఎవరు హెల్ప్ తీసుకోకుండా. ఏం లేదు, ఇలాంటివి కట్ చేసి ఇచ్చారనుకోండి, మిగతా ఈ పైన అంతా వేసేసుకుంటా వెళ్ళిపోయాము కూడా, ఈజీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ చెల్లి నాన్న వచ్చారు. ఐ మిస్ యూ లాట్ అనమాట మా చెల్లిని. ఆ ప్లేస్ని ఫీల్ చేయడానికి మా వదిన వచ్చినట్లు అనిపించింది నాకు. అసలు దివాళీకి రారు వదిన వాళ్ళు, ఎందుకనంటే ఎవరింటి దగ్గర వాళ్ళు దీపాలు పెట్టుకోవాలి కదండి, అనుకుంటారు కదా, లక్ష్మీదేవి పూజ చేయడం కానీ దీపాలు పెట్టడం కానీ అట్లా. అయితే ఎందుకు వచ్చారు అసలు, ఎప్పుడు వదిన అడిగినా సరే ఇదే రీజన్ చెప్తుంది, దసరాకు కూడా రాలేదు, వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా ఇలా వచ్చారనమాట. నా కోసమే వచ్చినట్లు అనిపించింది నాకైతే ఈరోజు. ఎందుకనంటే నేను అసలు ఈరోజు దివాళీ స్టార్టింగ్ నుంచి నేను ఫీల్ అవుతూనే ఉన్నా, మా చెల్లిని మిస్ అవుతున్నా అని. ఎందుకనంటే అది పెళ్ళి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయింది, వస్తుందా రారు కదా. అంటే ఇంతవరకు బ్యాచిలర్ వరకు వేరు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అనిపించింది. పర్వాలేదు, ఇంకొక 1 year నాకు మా అబ్బాయిలు హెల్ప్ చేసేస్తారులేండి. ఇంకా ఈ విధంగా అయితే ముగ్గులు అయితే వేశాను. నేను నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అన్నాను కదా, ఈ పాపే అనమాట. చాలా హెల్ప్ చేసింది నాకు, ఫ్లవర్స్ అన్ని గుచ్చి ఇచ్చింది, కట్ చేసి ఇచ్చింది. ఆ 2 చేస్తే చాలు, నేను మిగతా అన్ని నేనే చేసుకుంటాను అని చెప్పాను. వదిన అయితే అంటే ఓవరాల్గా ఎలా ఉంది లుక్ అనేది చెప్తుందనమాట. ఇక్కడ తక్కువైంది, ఇక్కడ అలా చెప్పడం, మనం వేసుకున్నది మనకి నార్మల్గా బాగానే ఉండింది అనిపిస్తుంది. కానీ వేరే వాళ్ళు చూస్తేనే దీంట్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా కనిపిస్తాయి అన్నమాట. లేకపోతే దాంట్లో తప్పులు మనకైతే కనిపించవు. వదిన అలా లైట్గా వేసి నాకు చెప్పారనమాట, ఇది బాగుంది. కానీ యాక్చువల్గా నేను చాచిపెట్టిలో చూసిన కలర్ కాంబినేషన్, అంటే ఫ్లవర్ కలర్ కాంబినేషన్ వేరు. కానీ నేనైతే ఇక్కడ మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి చేసుకోవాలి కదా. మా వారు తీసుకొచ్చింది అయితే 2 బంతిపూలు ఉన్నాయి కదా, ఇవి ఎల్లో మాత్రం చాలా ఉన్నాయి, చుట్టూ ఆరెంజ్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గట్లుగా నేను చేసుకుంటున్నాను అనమాట. అంతే, ఇక్కడ కూడా నేను వేరే అనుకున్నాను, వదిన అది కాదు ఇది అని చెప్పేసి వేరే చెప్పారు. అలా చెప్పడం వల్ల ఇంకా లుక్ వచ్చేసింది. ఆ ముగ్గు వేసిన తర్వాత నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట.
మీరు కూడా చెప్పండి బాగుంది లేదు అసలు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంట్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా చెప్పండి, ఏం నేను ఫీల్ అవ్వను. ఇంకా అయితే నేను ఈ విధంగా అయితే ఫస్ట్ హ్యాండ్తో గీసేస్తున్నాను అనమాట. సర్కిల్ ప్రాపర్గా రావట్లేదని ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద గీసి దాని బార్డర్స్ ఇలా హ్యాండ్తో అయితే గీసేసుకుంటున్నాను. ఫస్ట్ చాక్ పీస్తో వేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ చెల్లి అయితే అసలు చాక్ పీస్ కదా అసలు అలాంటి ఏమి యూజ్ చేయకుండా దాని హ్యాండ్తోనే వేసేసిందండి. లాస్ట్ ఇయర్ దివాళీ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉన్నా అది కూడా ఒకసారి చూడండి. ఇంకా వదిన అయితే పాప కొన్ని కట్ చేసి ఇచ్చేసింది. తర్వాత మేము ఇంకా అన్నం అంతా తినేసిన తర్వాతే ఇలా పువ్వుల దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంకా పిల్లలందరేమో పైన ఆడుకోవడానికి వెళ్ళారనమాట, క్రాకర్స్ కాలుస్తూ. ఇంకా మేము మాత్రం ఇంకా ఇలా పువ్వులు అలా రెడీ చేసుకుంటున్నాం. వదిన అన్ని పువ్వులు కట్ చేసి ఇస్తుంది. మేము పువ్వులని కట్ చేసి వేద్దామనేసి చామంతి పువ్వులు ఇవి వైట్వి, కానీ అవి కట్ చేస్తుంటే అంటే నలిగిపోయినట్లు అయిపోతున్నాయి అనమాట. వదిన హాఫ్ కట్ చేసిన తర్వాత అని చెప్పారు. శ్రావణి ఇవి అంతగా కట్ చేస్తుంటే అంతసేపు స్టేబుల్గా ఉండవేమో, మేబీ వద్దు అని చెప్పేసి అంది. కొంచెం కట్ చేసి చూడదునా అన్న, అవి చూస్తే అసలు నల్లగా అయిపోతున్నాయి. వైట్ కలర్ అలా బ్లాక్ కలర్ లాగా అంటే నలిగిపోతాయి కదా, ఆ కలర్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. వదిలేసే అని చెప్పేసి అన్నాను. ఇంకా అయితే నాకు యాక్చువల్గా వైలెట్ ఫ్లవర్స్ కూడా కావాలి. మా వారిని మీరు ఏమైనా తీసుకొస్తారంటే అలాంటి ఏం పెట్టమాక, నువ్వు ఇప్పటికిప్పుడు చూసుకుని నన్ను ఉరికిచ్చకు, నీ పన్ను ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వని చెప్పారు. ఇంకా అయితే అలాగే చేసుకున్నాం అనమాట. ఇంకా వదిన కొన్ని హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే వదిన నేనే కలిసి ఈ ముగ్గు అయితే వేసాము. అసలు ఓవరాల్ లుక్ వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది. అసలు ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే అసలు దివాళీ విష్ చేయలేదండి మీకు. హ్యాపీ దివాళీ అందరికీ. సెలబ్రేషన్ జరుపుకుంటూ 3 days కూడా చెప్పొచ్చండి దివాళీ విషెస్ అయితే. నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ దివాళీ విషెస్. వాటికి రిప్లై ఇవ్వడానికి కూడా నాకు అవ్వలేదు, అందుకని ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మా ఇంటితో పాటు మీ అందరి ఇంట్లో కూడా చీకటి తొలగి వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పటిదాకా చీకటి ఉందా అని కాదు, చిన్న చిన్న కష్టాలు ఉంటాయి కదండి. జీవితం అన్నాక కష్టాలు ఉండడం కామన్. అవి కొంచెంగా తొలగి సుఖాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ దివాళీ. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ బాగా చేసుకుంటారు, చేసుకోవాలి కూడా. పండగని మనం మిస్ అయ్యామంటే కనుకండి మనం చాలా ఫీల్ అవుతాం కదా. అసలు అలాంటిది రాకుండా మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలండి. అంటే ఏం లేదు, ఏ ఫెస్టివల్కైనా మనకి ఎటువంటి రాకూడదు అనేది నా ఉద్దేశం. నాకైతే 2 festivals అలాగే ఎగిరిపోయాయి, అందుకే భయం వేసింది నాకు. అందుకనే నమస్కారం ముందలు చేసుకున్నాను అనమాట. అమ్మ నాకు ఏ ఫెస్టివల్స్ అన్నీ జరుపుకోవాలి అనేసి. ఈ విధంగా అయితే ముగ్గును వేసుకున్న తర్వాత దాని మీద వాటర్తో అయితే స్ప్రే చేసుకున్నాను. ఎందుకనంటే ఆ రోజ్ పెటల్స్ని కట్ చేయడం వల్ల కొంచెం ఎందుకో వడులుతున్నట్లు, బయట హీట్ ఉందండి బాగా, అందువల్ల ఎండుతున్నట్లు అంటే వడిలిపోయినట్లు అనిపిస్తున్నాయి అనేసి వాటర్ స్ప్రే చేశాను. అప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా. అవన్నీ వేసుకున్న తర్వాత బోర్డర్స్ కూడా వేసేసుకున్నాను. ఇంకా పాప అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ ఉల్లిలో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. వదినన్నారు నేను వేస్తానులే, ఈ లోపల ఇంకా వేరే ఏమైనా సెట్ చేయాలేమో చేసిరామని చెప్పన్నారు. అంటే బయట బాల్కనీలో కూడా బోర్డర్ గీసి వస్తే మేము అక్కడ ఫ్లవర్స్తో ఫిల్ చేస్తాము, నువ్వు అప్పుడు వచ్చి ఇంకా వేరే ఏదైనా చేస్తూ కానీ అన్నారు. నేను ఇక్కడ అరేంజ్ చేయాల్సినవి చాలా ఉంది, అదంతా చేసుకుంటున్నాను. అక్కడికే టైం చూస్తే 4:30 4:45 అయిపోయిందండి. ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఈ పిక్ ఇప్పుడు ఎందుకు తీసానంటే నెక్స్ట్ ఇంక ఉండదు, ఉన్నది పిల్లలు కదండి ఉంచరు మా వాళ్ళు. అది అలా ఉంచడమే చాలా గొప్పలాగా అనిపించిన తర్వాత ఇంకా ఫైనల్గా అంతా వేసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అమ్మ దగ్గర దీపం పెట్టేసి లక్ష్మీ తల్లి దగ్గర ఇంకా నేనైతే గుమ్మం దగ్గర అంతా దీపాలు పెట్టడానికి రెడీ అయిపోయాను అనమాట. నేను ఎలా ఉన్నాను, నా లుక్ ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ముగ్గు ఎలా ఉంది, మా ఇంటి డెకరేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వీడియో నాకు తీస్తుంది అయితే మా అల్లుడు అనమాట. నాకు ఇలా వీడియో తీయడం వల్ల ఇంకొంచెం నాకు బాగా హెల్ప్ అనిపించింది, హెల్ప్గా. ఎందుకనంటే వీడియో సెట్ చేసుకోవడానికి అవలేదు కాబట్టి, అంటే కొంచెం టైం సేవ్ అయింది కాబట్టి. ఇలా అయితే ఫస్ట్ గుమ్మం బయట అంతా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో లక్ష్మీ అమ్మవారిని పెట్టాను కదా, అమ్మవారి ముందు కూడా 2 దీపాలు అయితే ఉంచేసాను అనమాట. ఈ విధంగా అయితే దీపాలతో అలా అలంకరించుకుంటున్నాను.
నేను ఇక్కడైతే ఇలా దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను. క్యాండిల్స్ అసలు ఎందుకు పెట్టానా అని చాలా బాధ ఫీల్ అయ్యానండి. నేను యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్సే ఇక్కడ సెట్ చేశాను, కనిపిస్తుందో లేదో. ఆ తర్వాత అటు చిన్న ముగ్గులో క్యాండిల్స్ పెట్టే ఉంచేసాను కదా. దాఫీకి నేను ఇలా రెడీ అయ్యొచ్చే లోపల పాప మొత్తం సెట్ చేశాడు. అయితే వెలిగించండ్రా అంటే అల్లుడు నన్ను దాఫీకి ఇద్దరు కలిసి వెలిగించారు. అసలు కొంచెం కూడా లైటింగ్ రాలేదండి, వేస్ట్ అనిపించింది. ఇంకా దాంతో ఫిక్స్ అయిపోయి ఇక్కడ కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నాను మధ్య ముగ్గులో కూడా. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ నుంచి డెకరేషన్ ఏ విధంగా చేశాను అనేది చూడండి. చూసి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలా ఎల్ షేప్ లా ఉంటుంది మా హాల్ అయితే. ఇలా పక్క సైడ్కి రాగానే ఇక్కడ ఎప్పుడు గణేష్ నుంచుతాను కదండి, అక్కడైతే ఈ విధంగా సెట్ చేశాను. నాకు నా డెకరేషన్ మొత్తంలో బాగా నచ్చింది అంటే ఇది చాలా హైలైట్ అనిపించింది. మొత్తంలో ఇటువైపు ఇటు పెద్ద దీపం కుందులు అయితే పెట్టేశాను, మధ్యలో గణేష్ని పెట్టాను. ఇక్కడ ఒక చిన్న స్టూల్ లాంటిది పెట్టి దాని మీద లక్ష్మీ తల్లిని పెట్టాను. ఇక్కడ న్యాచురల్ ప్లాంట్ ఒకటి పెట్టి అక్కడ లైట్ ఒకటి అరేంజ్ చేశాను. అసలు ఎంత లుక్ వచ్చిందంటే గణేష్ ఫేస్ కానీ లక్ష్మీ తల్లి కానీ చాలా అంటే చాలా బాగున్నారండి. మీకు కూడా నచ్చిందో నచ్చలేదో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే గ్రీన్ స్ట్రింగ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ అయితే అలా అరేంజ్ చేశాను. ఇంకా ఇక్కడ ఇలా వచ్చేటప్పటికి అత్తయ్యను వదిన అయితే బయట కూడా కొన్ని దీపాలు పెట్టాలి స్టెప్స్ పైన, అదంతా అయితే వదినను అత్తయ్య ఇలా బయట పెడడానికి వెళ్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి, ఇలా మీరు కూడా చాలా బాగున్నారు, ఒక్క నిమిషం ఆగండి అన్నాను. అల్లుళ్ళు కూడా అరే ఒక్కసారి దాంట్లో ఆయిల్ పోయండిరా అంటే అత్త తీసుకెళ్ళి వేరే పోస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అయితే అరే అలా పట్టుకుని ఉండండి చాలా బాగున్నారు మీరందరూ అంటే వదిన కూడా అలా ఇంకొక దీపం అయితే ఇక్కడ మిడిల్లో పెట్టారనమాట. ఇంకా అద్విక్ అయితే అత్తయ్యని అస్సలు ఉండనివ్వట్లేదు, తీసుకెళ్ళిపోయాడు అనమాట. వాడి చేతిలో చూసారు కదా క్రాకర్స్ పేల్చాలని ఆడు బాగా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా వదిన నేను అయితే ఇలా కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా ఇక్కడ ఇంత పెద్ద ముగ్గు వేసుకున్నప్పుడు నేను ఎలాగా పిక్స్ దిగకుండా ఉంటాను. మా అల్లుడు నాకు చాలా బాగా హెల్ప్ చేశాడు అనిపించింది ఈ విషయంలో. నేను అనుకున్న విధంగా అయితే నాకు కొన్ని స్టిల్స్ అయితే తీసి పెట్టాడు అనమాట. అసలు సూపర్గా తీసాడు, చాలా బాగా నాకు బాగా నచ్చింది. నా సారీ మీకు నచ్చిందా? నేనైతే చాలా సింపుల్గా వేసుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకొక శారీ అనుకున్నాను, అది ఆ టైంలో అస్సలు సెట్ కాలేదు ఎందుకేనో. ఇంకా అందుకని అప్పటికప్పుడు డిసిషన్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట. శారీకి తగ్గట్టు జ్యువెలరీ వేసుకోవాలని అలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నేను వేసిన ఒక్కొక్క ముగ్గుని డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే మిస్ అయ్యాయి చూసారా, ఏం లేదు అది వే కదండి, పిల్లలు అస్సలు ఉంచట్లేదు, అన్నీ కూడా రేఖలు అలా అలా అయిపోయాయి అన్నమాట పక్కకి. ఇంకా ఈ క్యాండిల్స్ గురించి చెప్తేనే నాకు చాలా బాధ అనిపించింది. అంతా చేసి కూడా ఇంకా కనుక దీపాలు పెట్టేసి ఉంటే మొత్తం ఇంకా మంచి లైటింగ్ వచ్చి చాలా కలగా అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకా
డిసప్పాయింట్ అయిపోయిన తర్వాత నాకు ఓపిక ఉండదు, ఇంకా పెట్టిన వరకు ఉంచేసి వదిలేసాను అనమాట. ఇక్కడ లక్ష్మీ అమ్మని ఇలా మిడిల్లో పెట్టాను, చూసారా ఎంత బాగున్నారో. గణేష్ని కూడా చూసారు కదా ఎంత కళ వచ్చేసిందో. యాక్చువల్గా ఆ లోటస్ని కింద బౌల్ వేసి అది వెలిగేతాయి కదండి వాటర్లో వేస్తే, ఆ లోటస్ అనమాట అలా కింద వేసి పెట్టేశాను. ఇలా ఓవరాల్గా నేను డీటెయిల్డ్గా అయితే నా డెకరేషన్ మొత్తాన్ని చూపిస్తాను, చూసేయండి. టీవీ యూనిట్ ఇంకొంచెం హైలైట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా అక్కడికే టైం అయిపోయిందని ఆపేసాను అనమాట. ఇంకొంచెం ముందుగా స్టార్ట్ చేశానండి, ఇంకైనా సరే అవ్వలేదు. ఇంకా టీవీ యూనిట్ ఇంకొంచెం అరేంజ్ చేయాల్సింది అని నాకు వీడియో చూసి నాకు తెలిసిందనమాట. అక్కడ వీడియో తీసేటప్పుడు మా హనుమాన్ పెట్టమని మా హద్దికి అలా పెట్టాడనమాట. వాడు ఆడుకునే హనుమాన్ అనమాట ఆయన. అక్కడ అలా పెట్టమంటే ఓకే అని అలా పెట్టాను. ఇంకా మధ్యలో వేసిన ముగ్గు ఎంత బాగుందో చూడండి. మధ్యలో లక్ష్మీదేవిని ఇలా కింద చెంబు పెట్టి దాంట్లో కాయిన్స్ వేసి దాని మీద అయితే ఆ లక్ష్మీ అమ్మని పెట్టాను. చాలా బాగున్నారు కదండి. ఇంకా ఆ తర్వాత బాల్కనీ అనమాట. నేను బుద్ధుడిని ఉంచుతానే అక్కడ ఇవంతా అసలు గాలికి కొంచెం రేఖలైతే ఎగిరిపోతే అలా అలా సెట్ చేశాను. ఇంకా ఇలా అయితే ఉర్లిలో లోటస్లను వేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. బాల్కనీ ఈరోజు ఇంకా అంటే ఇంకా కొత్తగా చాలా అంటే చాలా బాగుంది. బుద్ధుడు కూడా దగ్గర కూడా బాగుంది కదా. ఒక చిన్న వాటర్ దియా అయితే పెట్టి ఇలా బోర్డర్ లాగా అయితే వేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి లోటస్ని ఇంకా బాగా సెట్ చేయాలి అనిపించింది. ఇలా బయట కూడా ఇలా లైటింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ బాల్కనీ కూడా బాగుందా, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
మేము కొన్ని ఫొటోస్ అయితే మా అత్తయ్యతో దిగాము, మా వదిన నేను. ఇంకా మా అల్లుడైతే ఫొటోస్ అంటే వీడియో తీసేటప్పుడు కొన్ని ఏదో జోక్స్ వేస్తే అలా నవ్వుతూ ఉన్నామన్నమాట. ఇలా ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ పిక్స్ మేము ఎలా ఎంజాయ్ చేసాం అంతా మీతో వీడియోలో అయితే షేర్ చేస్తాను. పిక్స్ కొన్ని యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంకా ఫైనల్లో వీడియో నచ్చిందో లేదో కూడా నాతో కామెంట్ చేయండి. ఇక్కడ మా చిన్న లిటిల్ హార్ట్స్ చూడండి, 2 లిటిల్ హార్ట్స్ ఎలాంటి ఆశాలు వేస్తున్నారో అక్కడ కూర్చుని పూజ చేసినట్లు మొత్తం అయిపోయింది అనమాట. మీరు త్వరగా పూజ ఫినిష్ చేస్తే పైకి వెళ్ళి క్రాకర్స్ కాలుద్దాం అనేసి పిలుస్తున్నారు. ఇంకా ఇలా అయితే నేను మా చిన్నడి యాషాలని ఇలా చూసుకుంటూ ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. ఆడు మామూలు యాషాలు వేయడు, ఇంకా పెద్దాడు ఏమో మమ్మల్ని వీడియో తీసేదే పెద్దల్లుడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళందరూ బయట ఉన్నారనమాట. వీళ్ళతో మా 2 లిటిల్ హార్ట్స్తో పిక్ దిగుదామంటే ఎంత బతిమలాడించుకుంటున్నారు. నేను మీ పిక్స్ దిగాను బాబోయ్, నాకు క్రాకర్స్ పేల్పించట్లేదు అని మా వాడైతే చాలా ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత బతిమలాడితే వచ్చి దిగాడనమాట. మీకు కూడా నచ్చిందా? మా ఇద్దరి పిల్లల డ్రెస్సెస్ బాగున్నాయా, నచ్చినాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకసారి అడుగుతున్నా, ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మేము ఫైనల్లో దిగిన పిక్స్ అన్ని మీతో యాడ్ చేస్తున్నాను, చూసేయండి.